నమస్తే, వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ. రోజు కూలి పనులు చేసుకుంటూ పత్తేరబోతూ నాటేయడం కానీ, పత్తేరడం కానీ, కలుపు తీయడం కానీ ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటుంది. దాంతోపాటు ఇంట్లో చేస్తున్నటువంటి పనులను కూడా చూయించుకుంటూ మామూలుగా యాక్చువల్గా ఉద్యోగమే లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఉద్యోగం కూడా అవసరం లేదు. ఈ రోజుల్లో ఏదో ఒక పని చేసుకుంటూ బతకొచ్చు. ఏదో ఒకటి చేసుకొని ఈరోజు చాలామంది డెవలప్ అవుతూ ఇలాంటి పనులు చేసుకుంటూ చాలామంది సక్సెస్ అవుతూ ఉన్నారు లైఫ్లో. నెలకు ఒక 34,000 ఎలాంటి కష్టం లేకుండా సంపాదిస్తూ ఉన్నది. అలాంటి చెల్లెని మీకు పరిచయం చేయబోతా ఉన్నాను. ఈరోజు మనం నల్గొండ జిల్లా మరూరు విలేజ్లో ఉన్నాం. ఇక్కడ నుంచి మీకు పక్కన పత్తిచేలో ఉన్నది ఆమె. మనం ఏం చెప్పలేదు, దగ్గరికి మనం వస్తున్నామని చెప్పాము, అంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాము వస్తున్నామని. సరే, పత్తిచేలో ఉన్నారట. మనం అక్కడికి వెళ్ళి ఆమెతో అసలు ఏ విధంగా ఎలాంటి స్టోరీలు చేసింది, ఎట్లా చేసింది, ఏంటి, ఎట్లా సక్సెస్ అయింది అనేది కూడా ఆమె మాటల్లో విని తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాం మీకు. ఓకే, బాగున్నారా? ఏం పేరు నీ పేరు? నా పేరు స్వాతి అగ్రికల్చర్. స్వాతి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ పేరు అదా? స్వాతి బరిశెట్టి అగ్రికల్చర్. ఓకే ఓకే. ఎంతమంది ఉన్నారు సబ్స్క్రైబర్స్ మీకు? సబ్స్క్రైబర్సా 2,26,000 చిల్లర ఉన్నారు. అసలు రోజు ఏం పని చేస్తూ ఉంటారు? నాదా వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం కూలి పని 2 చేస్తా. ఎందుకు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ మీకు యూట్యూబ్ ఛానల్ పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? నాకు ఆలోచన మా తమ్ముడు పెట్టించిన అన్నమాట. ఎందుకంటే నేను ఆర్థికంగా మస్తు ఇబ్బంది పడుతున్నా. పని చేస్తేనే మాకు ఇంట్లోకి వెళ్తుంది అన్నమాట. అక్క యూట్యూబ్లో ఇట్లా చేస్తుర్రు, ఈ విధంగా ఒకవేళ సక్సెస్ అయితే నీకు నెలకింత డబ్బులు వస్తాయి, నువ్వు కూడా చేసుకో అని మా తమ్ముడు పెట్టించిండు అన్నమాట. ఇక తమ్ముడు పెట్టించిండు. ఇక యూట్యూబ్ స్టార్ట్ అయితే చేసినా కానీ నన్ను చూసి మొత్తం పారిపోతుర్రు. నా దగ్గరికి ఎవరు రావట్లేరు. అమ్మో ఈమె వీడియోలు తీస్తుంది, మాకు వీడియోలు పిచ్చి, మా ఆయన తిడతాడు అని ఎవరు రావట్లేరు. నన్ను ఇక ఇబ్బంది పెట్టడం మొదలైంది. ఇక మంచిగానే 3 నెలల క్లిక్ అయినా అన్నమాట. క్లిక్ అయినా మాంటినేషన్ అయింది, పిన్ నెంబర్ వచ్చింది, ఇంకా డబ్బులు పడుతున్నవి. ఇక అమౌంట్ వస్తున్న కాంచి స్వాతి నేను ఎంతమంది ఎగతాళి చేసినా కానీ నువ్వు భయపడకుండా ధైర్యంగా ముందుకు నిలబడి మంచిగా చేసినావు, డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు నా కాడికి వస్తుంటే పోతుంటే చూస్తురు కదా వీడియోలు, మంచిగా సక్సెస్ అయినామని అన్నారు. నన్ను చూసి కూడా ఒక 5గురు స్టార్ట్ చేసిరు మా ఊర్లో వీడియో అగ్రికల్చర్ లెక్క. ఓకే. మీ అమ్మ వాళ్ళది ఎవరు? మీ నాన్న వాళ్ళ ఇప్పుడు మీ సార్ ఏం చేస్తారు? మా నాన్న వాళ్ళది ఎండ్లపల్లి. నాన్న మా చిన్నప్పుడే చనిపోయిండు. నేను 3rd క్లాస్ చదివేటప్పుడే చనిపోయిండు. తమ్ముడు ఇంకా చిన్న పిల్లగాడు. ఇక మాకు సిచ్యువేషన్ బాగాలే. మా నాన్న తాగి చచ్చిపోయిండు. ఉండదు మొత్తం అమ్ముకొని అప్పులు చేసి చచ్చిపోతే ఇక మా అమ్మమ్మ మా మేనమామలు ఇక్కడికి తీసుకొని వచ్చారు. ఇక అమ్మమ్మ వాళ్ళ దగ్గర మమ్మల్ని వదిలేసి మా అమ్మ పని చేసేది. రేత్రింబవర్లు ఉష్క తట్టలు మోసి నన్ను మా తమ్ముడిని మా అమ్మ పెంచి పెద్ద చేసింది. ఇక నన్ను ఈ ఊరికే ఇచ్చింది వాళ్ళ బాబాయ్ కొడుక్కి. ఎంతమంది పిల్లలు? నాకు ఒక కొడుకు ఒక బిడ్డ అన్నయ్య. ఏం చదువుతారు ఇప్పుడు? నా కొడుకేమో 6th చదువుతుండు, పాప ఏమో అంగన్వాడి. ఓకే. నువ్వేం చదువుకున్నావురా? నాది ఇంటర్ కంప్లీట్ అయింది. ఓకే. పని ఇప్పుడు వ్యవసాయం పనులే చేస్తావు రోజు? రోజు వ్యవసాయం పనులే చేస్తాం. ఇప్పుడు మీ ఇల్లు ఎక్కడ ఉంటుంది? ఏం చేస్తాను? మా ఇల్లు మర్రూరు. అమ్మగారు మర్రూరే, అత్తగారు మర్రూరే. ఇక మా ఆయన డ్రైవింగ్ చేస్తాడు, నేను వ్యవసాయం పనులు కూలి పనులు చేస్తాను అన్నమాట. ఓకే. ఇప్పుడు అమ్మ వాళ్ళది కూడా ఈ ఊరేనా? అమ్మ వాళ్ళది కూడా ఈ ఊరే. అమ్మ వాళ్ళది రోడ్డు మీద ఉంటుంది, మాది కొద్దిగా లోపట్టుకుంటుంది. వ్యవసాయం ఎప్పటి ఉంది పొలం మీకు? ఏ వ్యవసాయం చేస్తారు మీరు? మాకు 3 ఎకరాలు ఉంది. కాలం అయితేనేమో పొలం పెట్టుకుంటాం, కాలం కాకపోతే ఇట్లా పత్తి చేను శనగ చేను ఇట్లా వేసుకుంటాం అన్నమాట. మొన్న 2 కార్లు నీళ్లు లేక పడవ ఉంచినాం, మేము వేయలేదన్నమాట. రైతు నువ్వు? నేను ఒక రైతుని, ఒక కూలిని, 2. సక్సెస్ఫుల్ యూట్యూబ్ ఛానల్. సక్సెస్ఫుల్ అంటే సక్సెస్ఫుల్గానే ఉన్నా. నేను అనుకున్న దానికి ఇంకా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నా. ఎంత కావాలనుకుంటున్నారా? నేను చేసే పనిని బట్టి నేరి నాకు అత్యాశ ఏం లేదు. మనం చేయకుండా ముందుకెళ్ళాలన్న ఆలోచన లేదు. నేను కష్టపడుతున్నా కదా, ఇంకా నన్ను మంచిగా వ్యూవర్స్ పెరుగుతుంటే, సబ్స్క్రైబర్స్ పెరుగుతుంటే ఇంకా మంచిగా పేరు వస్తుంది. స్వాతి కష్టపడుతుంది, ఇంత కష్టపడుతుందని నా గురించి ఒక 4 అనుకునేటట్టు, ఒక 4కి ఆదర్శంగా నిలవాలని అనుకుంటున్నా. ఓకే. ఇప్పుడు ఎంత వస్తున్నాయి మీ ఛానల్ ద్వారా? ఛానల్ ద్వారా వస్తాయి, నెలకు వస్తాయి. ఎంత వస్తుంది చెప్పు, ఏం కాదు. ఎంత వస్తాయి అంటే ఒక 13 ఎబోనే వస్తాయి. కొంతమంది లక్షల్లో సంపాదిస్తూ ఉంటారు. లక్షలు అంటే వాళ్ళది ఎడిటింగ్ ఉంటుంది అన్నయ్య. మనం ఏంటిది రైతులం కదా, ఇప్పుడు పత్తి వదిలిపెట్టి ఎడిటింగ్ చేస్తే రైతు ఊకోడు కదా. నువ్వు అవసరం లేదమ్మా వెళ్ళిపో అంటాడు. అదే షార్ట్ అనుకో, ఒక 2 సెకండ్లు తీసుకొని దబ్బడ పని చేసుకొని ఆ షార్ట్ తీసుకొని అలా పెట్టుకొని చేసుకోవచ్చు. ఎడిటింగ్ అంటే చాలా కష్టం అన్నమాట.
అందుకే ఏంది మరి ఇప్పుడు నీకు ఫస్ట్ పేమెంట్ ఏం చేసినావు మరి నువ్వు? నా ఫస్ట్ పేమెంట్ మా గుంపు వాళ్ళందరికీ చీరలు పెట్టిన. ఓకే. ఆ, మీ గుంపు వాళ్ళంటే ఎంతమంది ఉంటారు మీకు? మా గుంపు వాళ్ళు ఒక 15-16 మంది, కానీ నేను పెట్టిన చీరలు మాత్రం ఒక 25 మంది అన్నదానికంటే ఎక్కువ పెట్టిన. ఓకే. ఓకే. ఇప్పుడు ఉండడం అయితే ఇక్కడే మన ఇక్కడనే ఉంటాం మా ఊర్లోనే. ఊర్లో ఉంటారు. ఓకే. ఓకే. ఎడిటింగ్ ఎట్లా చేస్తున్నారా? నీకు సిస్టమ్ ఉందా? ఎట్లా ఇంటి దగ్గర? నాకు సిస్టమ్ లేదు, ఎడిటింగ్ ఏం లేదు. నార్మల్గా తీసి పెట్టుకుంటా వీడియోస్. నార్మల్గా తీసి ఫోన్లోనే పెడతా. ఫోన్లోనే పెడతా. ఎందుకంటే పనికి వచ్చిన కాడ ఎడిటింగ్ చేయాలంటే టైం ఉండదు కదా. పనికి వస్తే రైతులు తిడతారన్నమాట, నువ్వు వీడియోలు తీయడానికి వచ్చినావా, పనికి వచ్చినావా అని తిడతారు. ఇక ఫాస్ట్గా పని చేసుకొని ఒక 2-5 సెకండ్లు వీడియో షార్ట్ తీసుకొని అలా పెట్టుకుంటాను అన్నమాట. ఓన్లీ షార్ట్స్ పెడతావు? షార్ట్స్. ఇంకా వీడియోస్ అంటే లాంగ్ వీడియోస్ తక్కువ పెడతాను అన్నమాట. ట్రై చేయాలి, ఇవి పెడితేనే ఇన్కమ్ వస్తుందంట. అవి కూడా పెట్టాలి, వాచ్ టైం పెరుగుతుందంట, ఇన్కమ్ బాగా పడుతుందంట. చేయాలి అవి కూడా. ఎట్లా ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానల్ చేస్తారు, చాలా మంది పెడతా ఉంటారు కదా, ఎట్లా ఎలాంటి కష్టాలు ఉంటాయి వాళ్ళకి, ఏం చెప్తున్నావు మరి నువ్వు? ఇప్పుడు యూట్యూబ్ అనేసరికి ఫస్ట్ రింగ్ లైట్, మైక్, అది ఏమంటారు ట్రైపాడ్, మైక్, ఇవన్నీ తీసుకుంటారు. అవేమీ అవసరం లేదు. మీలో ఉన్న టాలెంట్ని మీరు సెల్లే మనకు అన్ని ఒక ఆయుధం అన్నమాట. ఆ కెమెరా ముందు తీసి మీరే అప్లోడ్ చేసుకోండి. మన కాళ్ళ మీద మనం ఎదుగుతాం. కాకపోతే సమాజానికి ఉపయోగపడే వీడియోలే తీయాలని నా కోరిక. ఎందుకంటే బ్యాడ్గా తీసిరనుకో కామెంట్లతోటి దారుణంగా చచ్చిపోతారు. నాకు కామెంట్స్ అనేవి బ్యాడ్గా అసలు రావు. ఎందుకంటే ఒక రైతు బిడ్డ ఎంత కష్టపడేది నేను చూపిస్తా కాబట్టి నన్ను ఒక అక్క చెల్లె బిడ్డ లెక్క స్వీకరిస్తారన్నమాట. స్వాతి వాళ్ళ అమ్మ కూడా ఉంది. ఆమెకి ఎట్లా అనిపిస్తూ ఉంది వాళ్ళ బిడ్డ ఎట్లా వీడియోలు చేసి మంచిగా చేస్తుంది కదా, ఆమెకి ఎట్లా అనిపిస్తూ ఉంది ఏంది, ఆమెది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా అనిపిస్తుంది మీ బిడ్డ? మంచి డబ్బులు సంపాదిస్తూ ఉంది, యూట్యూబ్లో సక్సెస్ అయింది, మంచిగా సంపాదిస్తుంది, ఎట్లా మీరేమనుకుంటున్నారు? నాకు చాలా సంతోషంగా ఉంది. నా బిడ్డ ఎంత కష్టపడుతుందో నాకు తెలుసు. ఆ కష్టం వెనుక ఫలితం కూడా దక్కుతుందన్న ఆనందం కలుగుతుంది. ఓకే. ఎట్లా మీ బిడ్డ పని చేస్తుంది కదా, మరి పనితో పాటు అవి కూడా చేస్తూ ఉంది, మీ ఊర్లో ఏమనుకుంటా ఉన్నారు? మా ఊర్లో ఇప్పుడైతే మంచి సపోర్ట్ చేస్తారు అందరూ. ప్రతి ఒక్కరి సపోర్ట్ ఉంది. మెయిన్ మా సపోర్ట్ ఎక్కువ ఉంది. ఎవరేమన్నా మనం బాధపడొద్దు, నువ్వు బాధపడకుండా నీ పని నువ్వు చేసుకొని ముందుకు పో. నిన్నెవరు ఏమన్నా కూడా ఎదుర్కోవటానికి ఇబ్బంది ఉన్నా సమస్యలున్నా చూడటానికి నేను తమ్ముడు మా వాళ్ళు అందరూ నీకేం భయం లేదు, నీ పని నువ్వు ముందుకు సంతోషంగా సాగు, ఎవరేమన్నా పట్టించుకోకనేది నా ధైర్యం. ఓకే. ఇప్పుడు ఎట్లా ఇంకేం చేయాలనుకుంటుంది మీరు? ఎట్లా మీ బిడ్డని మంచి బాగుంటుంది మీకు? ఎంత సంపాదన అనేది ముఖ్యం కాదు, నా బిడ్డకి ఇంకా మంచి పేరు రావాలి, ఇంకా సొసైటీలో మంచి పేరు రావాలి, నలుగురిలో గుర్తింపు ఉండాలి. తన పిల్లల కోసం తను ఎంత కష్టపడుతుందో, తను ఎంత ఆరాట పడుతుందో, ఇలాంటి ఆడపిల్లలు ఇంకెంతో మందికి ఎన్నో రకాల కష్టాలు ఉండొచ్చు. మా బుజ్జికి వాళ్ళందరూ ఆదర్శంగా నిలబడాలి. నా బిడ్డ ఎంత కష్టం ఉన్నా ఆడది తలుసుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. స్వాతి అనే అమ్మాయి ఎన్ని కష్టాలైనా తట్టుకొని పిల్లల కోసం చాలా ఆరాట పడుతుంది. ఆమె కష్టంలో మనం ఎంత అనుకునే ఆడవాళ్ళు ఎంతోమంది కష్టపడేటోళ్ళు కూడా ఉన్నారు, ఎంతకంటే ఎక్కువ కష్టం అనుభవించేటోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరి కష్టాలు మారాలన్నా మర్చిపోవాలన్నా ధైర్యంగా తన కాళ్ళ మీద తన నిలబడాలన్నా మా బుజ్జి వాళ్ళకి ఆదర్శంగా నిలబడాలనేది నా కోరిక. ఇది చెల్లె చెప్తున్న విధానం ఎట్లా అంటే నెలకు పనులు చేసుకుంటూ తన పని తను చేసుకుంటూ యూట్యూబ్ ఛానల్ నడిపిస్తూ ఉంది. యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా మంచి ఇప్పుడు రోజు మామూలుగా ఊరికే అయితే ఎవరు ఇవ్వరు, మనం పని చేస్తేనే ఇస్తారు. కాబట్టి ఆమె పని చేసుకుంటూ మామూలుగా ఎంత వచ్చినా ఇన్కమ్ వచ్చినా అది మనకు ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చినట్టే, చాలా సక్సెస్ అయినట్టే. ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి కాబట్టి, యూట్యూబ్ ద్వారా డబ్బులు వస్తున్నాయి కాబట్టి సక్సెస్ అనుకోవాలి చెప్పింది. అయితే యాక్చువల్గా కొంతమందికి లక్షల్లో కూడా సంపాదిస్తూ ఉన్నారు. సో యూట్యూబ్ ద్వారా లక్షల్లో సంపాదించి ఎలాంటి పని లేకుండా ఎలాంటి కష్టం లేకుండా కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా లక్షల్లో సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. ఈ చెల్లెకైతే మంచిగా ఇప్పుడైతే ఇంకా కూడా సబ్స్క్రైబర్ పెరగాలి. మన ఛానల్ ద్వారా చెప్పేది ఏంటంటే ఇప్పుడు నేను కూడా మీకు చెప్పేది ఏంటంటే నా సబ్స్క్రైబర్లు అందరూ కూడా చెల్లె ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం ఛానల్ రా? స్వాతి బరిశెట్టి అగ్రికల్చర్. ఓకే. యూట్యూబ్లో కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా అందరికీ కూడా కోరుకుంటా ఉన్నా. ఇలాంటి వాళ్ళని మనం సపోర్ట్ చేయాలి. ఎందుకంటే తన కాళ్ళ మీద తన స్వశక్తితో ఎదుగుతూ ఉన్న వాళ్ళని చాలా వరకు మనం సపోర్ట్ చేయాలి. వాళ్ళని ఎక్కడున్నా కూడా సపోర్ట్ చేసి వాళ్ళకి మనం వెన్నండుగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం అందరు.